మీరు రాయలసీమ వాసి బీటెక్ రవి అంటారు. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి అంటారు. ప్రయోగరాజు కుంభమేళలో కూడా వాటర్ వదిలేరు, పులివెందులకి ఉప ఎన్నిక రావాలని. ఎలా చూస్తారు దాన్ని? మీకేమనిపిస్తూ ఉంది? అంటే పులివెందులు ఉప ఎన్నిక రావాలని చెప్పి నీళ్ళు వదులుతున్న కుంభమేళ అనేది మీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఏపీ స్టేట్ కదా, రాజకీయాల్లోనూ అట్లా రోజు గమనంలో మీరేమనుకుంటున్నారు? మాకు కొత్తగా అనిపిస్తుంది. ఏదో కొత్త వరవడిలా సృష్టించి ఏదో ఒక అంటే ప్రయాగరాజులో నీళ్ళు వదిలితే ఉప ఎన్నికలు, లేకపోతే ముక్కు మూసుకొని గంటసేపు కూర్చుంటే, లేక తాళి బజాయిస్తే, అదే మన అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మాట మాట్లాడేది, మీరంతా చప్పర్లు కొట్టండి అవేంటి ప్లేట్లు లగ్గారెట్లతో కరోనా పారిపోతుందని చెప్పిన గుర్తు మర్చిపోయా. ఇవన్నీ ఎట్లా? కాబట్టి ఏదో వాళ్ళు పాపం వాళ్ళకు తెలిసిన ఆలోచన మేరకు వాళ్ళ ఆలోచన పరిధిలో వాళ్ళు చేశారు. చట్టం డిస్క్వాలిఫికేషన్కి అనుకూలంగా ఉంటే చట్టం తీసుకుంటుంది. చట్టం ప్రకారం ముందు పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమైనా ప్రేమగా ఉంటారని నేను అనుకోను కదా. మరి లెట్ మీ ఏంది చట్టం ఏందో చూద్దాం. పులివెందులకు ఉప ఎన్నిక వస్తాయంటారు? అరే దేనికి నువ్వు చెప్పిన ప్రకారం నీకు నువ్వే మీకు మీరే పరస్పర ఖండిత. పక్కన 11 సీట్లకు వస్తావు, నా 11 సీట్లు అది కూడా భాగం కదా. అదే బీటెక్ రవి గారు గురించి నేనేం చెప్పలేను, కానీ వారి స్టైల్ మన వర్కనైదు. పులివెందుల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్తున్నారు ఆయన. కానీ ఉప ఎన్నికల్ని మననే కదా 9 నెలలు అయింది కదా స్వాగతించేసింది. ఇప్పుడు 9 నెలలు అయింది ఎలక్షన్ అయిపోయి, పెద్దగా ఏం కాలేదు ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడదామన్న మోజు ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం వచ్చి ఉండొచ్చు ఏ విధంగా గెలవగలం మేము, అవసరమైతే మరొకసారి ఏదో 12.5 లక్షల ఓట్లతో సహా ఇంకా కొద్ది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనుకోవచ్చేమో. బట్ ఐ డోంట్ నో. నేను చెప్పేందంటే చట్టం అట్లుంటే అట్లా జరుగుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దేశమంతా పర్యటన చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తారంట. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు? అంటే నేను క్రిస్టియన్స్కి ఉన్న యూనిటీ హిందువులకు లేదు, మైనారిటీకి ఉన్న యూనిటీ హిందూస్కి లేదు, మనం అంతా ఏకం కావాలని చెప్పి కొన్నిసార్లు ప్రకటన చేశారు. సరే దీంట్లో ఇది బహుశా ఎవరైనా చెప్పిస్తున్నారేమో ఒకటి. రెండవది ఎవరొద్దన్నారు, హిందూ మతంలో ఉన్న మాదిగలు, ఎరుకలు, ఏనాది వాళ్ళు, గోళ్ళలు, బోయలు, అట్లా రకరకాల కులాలన్నీ సమానంగానే ఇవ్వండి, సమానం ప్రకటించనివ్వండి. వీళ్ళందరికీ కూడా దేవాలయ ప్రవేశాలు కలగనియండి, ఆ పరువు హత్యలు లేకుండా చేయనియండి. ఈ పైన మాట్లాడు. మరి యూనిట్ ఎట్లా? నీ కాలు కింద పెట్టుకున్నాబట్టి ఈ సమాజంలో ముఖ్యంగా దళితుల్ని, ఎస్సీలని ఎట్లా చూశారో ఎట్లా చూస్తున్నారో తెలిసిన పరిస్థితి కాదు కదా. సగం దాడుల్లో వాళ్ళ మీదే ఉంటాయి. మరి నిజంగా హిందూ మొత్తం మీరు హిందూ ధర్మం అంటే ముందు అక్కడి పని చేయండి. మీరు పొలిటీషియన్ కాదు, ఆఖరికి సోషల్ రిఫార్మర్గా ముందు మొదలు పెట్టండి. మళ్ళీ పాలిటిక్స్ మళ్ళీ చూద్దాం. సో దట్ ఈస్ మై అడ్వైజ్. ప్లీజ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సోషల్ రిఫార్మర్. మరొకసారి రండి, వెళ్దాం. సార్ భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అవకాశం ఉంటుంటారా అధికారం రావడానికి? 100% నేను వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. బట్ చాలా ముందు కదా నేను మాట్లాడడం. బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది, మునిగిపోయా నా అదని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాపు జైలుకి వెళ్తారని చెప్పి పదే చెప్తాను. ఇంకా జగన్మోహన్ జైలుకి వెళ్తే ఇంకా పార్టీ భూస్థాపితం అని చెప్పంటారు. ఆ పరిస్థితి ఉంటుందంటారు వైసీపీ పార్టీ? నేను మరింత 40% ఓట్ బ్యాంక్ మీరు ఒక గంటలో ఇటువంటి విషయాలు నాతో మాట్లాడలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు, ఈ సమాజంలో వివిధ వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు, వీటికి బిహేవియర్, పొలిటికల్ బిహేవియరు, రాజ్యం పట్ల గుంపులకున్న ఆకాంక్ష, ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది. కాబట్టి ముందు నేను అడిగి అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్ టు ఎనీబడీ. ఎందుకు మాట్లాడతారు? నిన్న జగన్మోహన్ రెడ్డి వీ కెనాట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. వీ కెనాట్ ఆన్సర్, దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మనం చెప్పాలి. నువ్వేదో అజెండా ఇస్తే ఆ అజెండా నేను కొట్టుకుపోవడం ఏంటి? నేను చెప్తా ఉన్నాను, ఆఖరికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, చేయబోయే ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం పీపీపీ 3 కింద ప్రైవేట్ పరం అయితే 50% సీట్లు ఆఖరికి అప్పనంగా మేనేజ్మెంట్ కోటకి వెళ్ళిపోతాయి. అంటే 50% సీట్లు అయిపోతాయంటే దాదాపు ఈ 15 కాలేజీలో 1500 సీట్లు దాదాపు పోతాయి.
అందులో 750 సీట్లు డబ్బులు ఫీజుల మీద డిపెండ్ అవుతాయి. 750లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈబీసీలు కూడా ఇప్పుడు ఉంది ఆఖరికి. అదేదో ఈ ఎకనామికల్ బ్యాక్వర్డో లేకుంటే ఇంకో బ్యాక్వర్డ్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. ఇవి ఉన్నాయి. మరి పేదలంతా ఏమైపోవాలి? డబ్బులు ఉంటేనే డాక్టర్ కావాలా? ఇవి మాట్లాడాలి కదా. ఇది కదా అజెండా. ఇది అజెండా కాకుండా ఆ అజెండా మాట్లాడతావా? ఇదే ఎంతసేపు పొలిటికల్ అజెండా ఈ రాష్ట్రంలో? ఇంకో అజెండా లేదా? ప్రజల గురించి ఆలోచించరా? పైగా ఇప్పుడు అక్కడ ఉదాహరణకి రెడీగా కొన్ని కాలేజీలు స్టార్ట్ అవుతాయి, రెడీ అయినాయి. ఒక టెరిషరీ కేర్ హాస్పిటల్ వచ్చిందనుకోండి, అంటే మెడికల్ హాస్పిటల్ వస్తే ఆ ప్రాంతం అంతా కొద్ది వైద్యం అందుబాటులోకి రాదా? బీదా బిక్కి అక్కడ బతుక్కోరపోయి మరి ఏమంటాం వస్తుంది మీకు? ప్రైవేట్ కాలేజీలు లేకపోతే వాళ్ళు ఉరికి చేస్తారు. గవర్నమెంట్ అంటే అధికారం ఉంటుంది ప్రజలకు, ఎందుకు వాడే గవర్నమెంట్ కాబట్టి. ఏమంటాం? కాబట్టి చాలా విషయాలు మాట్లాడిన ప్రధానికి మాట్లాడుతూ పోతే నీకు టైం, నీ జీవితం చాలదు. నాకు ఆల్రెడీ నేను నీకు చాలా పెద్దవాడిని కాబట్టి నా జీవితం ఇంత బదులు ఆగిపోతుంది. కనుక వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ సొసైటీ గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఏదో ఎప్పుడు జరిగింది అప్పుడు జరిగింది. ఈ భవిష్యత్తు సొసైటీ ఎట్లా ఉండాలి అని ఆలోచించండి ఫస్ట్. అప్పుడు కానీ మారిందంటారు, మార్పు వచ్చింది. ఐ థింక్ ఉమ్మడి రాష్ట్రం డిఫరెంట్. అసలు వేర్ యూఆర్ కంపేరింగ్ దట్ కైసే కంపేర్ కడితే అప్ప. ఆరోగ్యం బాగాలేకుంటే వైద్యం చేయించాం, చదువుకుంటామంటే ఫీజులు కట్టాం, అడిగేవాడిని కాదనకుండా ఇండ్లు ఇచ్చాం. శాచ్యురేషన్ అనే పదాన్ని గవర్నమెంట్లో శాచ్యురేషన్, పార్టీలు లేదు, ఏమి కులం లేదు, మతం లేదు, శాచ్యురేషన్ అని కాన్సెప్ట్ తెచ్చిన డోంట్ కంపేర్ విత్ దట్. అసలుకి ఇది వీళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక ఫిలాసఫీలను తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆలోచన ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ వైపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆ భావజాలంతో కలిసే వాళ్ళు ఎవరైనా కానీ ఆ భావజాలంలో ఉన్న వాళ్ళు ప్రజల ప్రాపర్టీ, ప్రజల ఆస్తులు, ప్రజల బాగోగులు, రాజ్యం రెస్పాన్సిబిలిటీ, రాజ్యం పట్ల వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ, ఈ విధంగా ఉంటుంది. సో ఇదే ఒక గంట ఇది చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మాట్లాడాల్సి వస్తే మీరు ఏమేమి మాట్లాడతారు? అసలు ఎన్నైనా మాట్లాడచ్చు, ఏటికైనా మాట్లాడచ్చు. ఈ 70-80 ఏళ్ళకే మాట్లాడచ్చు, లేదంటే 1000-1500 సంవత్సరాల నుంచి కూడా మాట్లాడచ్చు. ఎవరు ఏంటి, ఏ రాజ్యం ఎట్లా ఏర్పడింది, ఎందుకు కూలిపోయింది, అసలు ఎవరు కలిసి ఉన్నారు, ఎవరు విడిపోయారు, అసలు కులం ఏంది, మతం ఏంది మాట్లాడచ్చు. దాని దూరం ఎందుకు మనకి?